పరిశుద్ధమైనటువంటి ఆరాధన, దేవుడు మన నుండి కోరినటువంటి ఆరాధన దేవునికి అర్పించి ఆయనను మహింపరుద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం అంతటిని మార్చి స్పష్టంగా బిగ్గరగా మనకు అర్థమయ్యే విధంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలని మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన భాగాలు స్పష్టంగా చదువుకుందాం. 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. గంభీరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. కంటి వాద్యములతోనూ పిల్లల గ్రోగితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకై ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధించడం కొరకైన భాగం కొరకై మీ వైపు చూస్తుంటున్నాము తండ్రి. సహాయం చేయండి. దాసుడు యజమానుని చేతి వైపు చూసిన రీతిగా, దాసి యజమానురాలి చేతి వైపు చూసిన రీతిగా మేము మీ వైపు చూస్తుంటున్నాము తండ్రి. మీరు కరుణించే వరకు మీ వైపు చూస్తుంటున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. నేనైతే నిష్ప్రయోజకుడిని ఒప్పుకుంటున్నాను, చేతగాని వాడిని ఒప్పుకుంటున్నాను, బలహీనుడిని ఒప్పుకుంటున్నాను, నోటి మాంద్యము కలిగిన వాడిని ఒప్పుకుంటున్నాను. అయితే కేవలము మీ కృపను బట్టి, నా ప్రభా మీ ప్రేమను బట్టి ఈ స్థలంలో నేను నిలవబడడానికి యోగ్యుడను కాకపోయినా మీరు నన్ను నిలవబెట్టుకున్నందుకై ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. మీ అధికారమును కోరుకుంటున్నాను నా ప్రభా. మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. నన్ను బాగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడే సాధనముగా నన్ను వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, మీ యొక్క జీవ గ్రంథంలో నూతనమైన సంగతులు చూడగలిగినట్లు మా కన్నులు తెరవండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించడం కొరకై కావలసిన మీ మాటలు మాకు దయచేయండి. మీ ధవల సింహాసనం నుంచి ప్రభా మీరే మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. సర్వోన్నతుడు మా ప్రభువా, సర్వాధికారి, సర్వలోకమునకు మీరు దేవుడు అని మిమ్మల్ని కొనియాడుతూ కీర్తించుకుంటున్నాం నా తండ్రి. మా ఆరాధన మీరు అంగీకరించి నాయన మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిగిన మా తండ్రి సహాయం చేయండి ప్రభా. ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా మిమ్మల్ని ఉంచమని ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. చదవబడిన వాక్య భాగము 150వ అధ్యాయం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రత్యేకత అంటే బైబిల్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు 66 పుస్తకాల్లో పెద్ద పుస్తకం ఏదైనా ఉందంటే అది కీర్తనల గ్రంథము. ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈ కీర్తనల గ్రంథము ఎక్కువగా రాసింది దావీదు భక్తుడు, దావీదు మహారాజు 73 కీర్తనలు రాశాడు. అలాగే ఆసాపు 12 కీర్తనలు, కోరహు కుమారులు 12 కీర్తనలు, సొలొమోను 2 కీర్తనలు, మోషే 1 కీర్తన,
ఇంకా కొన్ని పేర్లు రాయబడలేదు, కానీ మొత్తం కూడా ఈ 150 కీర్తనలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ 150 కీర్తనలని మనం గమనించినట్లయితే 5 స్కందాలుగా విభజించడం జరిగింది. ఈ 5 స్కందాలు ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందం అని. అయితే ఈ 5 స్కందాలు కూడా 5 కాండాలని గుర్తు చేస్తూ ఉంది. ఈ 5 కాండాలు అనగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలకి సూచన, లేకపోతే ఈ 5 కాండాలను ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సరే, ఇక్కడ ఈ 5 కాండాలు కూడా 1 నుంచి 41వ అధ్యాయం వరకు ప్రథమ స్కందం అని, 42 నుండి 72 వరకు ద్వితీయ స్కందము, 73 నుంచి 89 వరకు తృతీయ స్కందము, 90 నుంచి 106 వరకు చతుర్థ స్కందము, 107 నుంచి 150 వరకు పంచమ స్కందాలు. సరే, ఈ 5 స్కందాలుగా విభజించబడినప్పటికీ ఈరోజు ఆరాధన కొరకైన భాగము మనకి 150వ కీర్తన. ఈ 150వ కీర్తన కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రత్యేకత ఉందో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఈ కీర్తనలో యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభించబడి చివర కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగించబడుతుంది. ఈ 150 కీర్తనలలో 146వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు ఈ 5 కీర్తనలు కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభించబడి అదే మాటతో ముగించబడుతుంది. అది ఈ కీర్తనలకు ఉన్న ప్రత్యేకత. ఈ కీర్తనల్ని హల్లెలూయా కీర్తనలు అని కూడా అంటారు. సరే, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 150వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఈ అధ్యాయమంతా మరొకసారి మనం చదివాం. ఈ చదవబడిన భాగంలో మనకు పదే పదే ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? స్తుతించుడి అనే మాట గుర్తొస్తుంది. స్తుతించుడి అనే మాట ఇక్కడ ఈ అధ్యాయంలో 6 వచనాలే ఉన్నాయి, కానీ ఎన్నిసార్లు ఉంది? దాదాపు 13 సార్లు ఉంది. అంటే ఇక్కడ స్తుతించుదురు అనే మాటను కలుపుకొని, అంటే 12 సార్లు స్తుతించుడి అని ఉన్న ఆ 6వ వచనంలో మొదటి లైన్లో స్తుతించుదురు అనే మాట మనం గమనించవచ్చు. అది కూడా స్తుతి. సరే, ఇక్కడ అదే సమయంలో ఆయన అనే మాట కూడా ఎన్నిసార్లు ఉంది? అది కూడా 13 సార్లు ఉంది. స్తుతించుడి అనే మాట 13 సార్లు ఉంది, ఆయన అనే మాట 13 సార్లు ఉంది. ఆయన అనగా ఎవరు? ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. సరే, ఇక్కడ అంతేకాకుండా యెహోవాను అనే మాట మాత్రం 2 సార్లు రాయబడింది. సరే, ఇక్కడ యెహోవాను స్తుతించి ఈ అధ్యాయంలో 5 ప్రశ్నలకు సమాధానాలు మనం చూడవచ్చు. ఏంటా 5 ప్రశ్నలు? ఏంటా 5 ప్రశ్నలు అంటే ఎవరిని స్తుతించాలి అనేది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న ప్రకారం మొదటి వచనంలో ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? ఎక్కడ స్తుతించాలంటే ఆయన పరిశుద్ధ ఆలయమునందు స్తుతించాలి. ఇప్పుడు ఎవరిని స్తుతించాలి, తర్వాత ఎక్కడ స్తుతించాలి? సరే, ఇక్కడ ఆయన పరిశుద్ధాలయమునందు అని అన్నారు. మళ్ళీ అలాగే పక్కన చూడండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, అంటే దేవుని మందిరములో స్తుతించాలి. ఆకాశ విశాలమందు ఎక్కడైనా స్తుతించాలి.
తర్వాత మూడవ ప్రశ్న ఏంటి? ఎందుకు ఆయనను స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. అయితే ఇప్పుడు ఎలా స్తుతించాలి? ఎలా స్తుతించాలంటే వాద్యములతో ఆయనను స్తుతించాలి. బూరధ్వనితో, స్వరమండలముతోనూ, తంబురతోనూ, తంతివాద్యములతోనూ, నాట్యముతోనూ, తంతివాద్యములతోనూ, మ్రోగుతాళములతోనూ, గంభీర ధ్వని గల తాళములతో ఆయనని స్తుతించాలి. అంటే ఎలా స్తుతించాలనేది మనం చూసాము. అయితే ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు. సకల ప్రాణులు అని అన్నప్పుడు మరి ఆ సకల ప్రాణుల్లో మనం లేమా? మనం కూడా ఉన్నాం. అంటే మన ప్రభువుని స్తుతించవలసినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. అంటే సకల ప్రాణులు ఆయనని స్తుతించారు అని అన్నప్పుడు సృష్టిలో అనేక ప్రాణులు ఉన్నాయి. అయితే అనేక ప్రాణులకు లేనటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఆ ఆధిక్యత కూడా సమయాన్ని బట్టి ముందు ధ్యానించుకున్న తర్వాత చివరి వచనంలో మనం గమనిద్దాం. 151 కీర్తన మొదటి వచనం గమనించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలి? ఆయన పరిశుద్ధాలయమునందు ఆయనను స్తుతించాలి. 122వ కీర్తన 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును, నా సహోదరుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేను అందును. సరే, ఇక్కడ మనకి 6-7 వచనాల్లో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని అన్నప్పుడు అంటే ఇక్కడ యెరూషలేము ఏం సూచిస్తుంది? దేవుని మందిరాన్ని సూచిస్తుంది. అంటే దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే వర్ధిల్లుతాము అని మనం ఈ భాగంలో గమనించవచ్చు. అంతేకాకుండా నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. దేవుని మందిరంలో ఏముంది? నెమ్మది ఉంది. దేవుని మందిరంలో క్షేమం ఉంది. సరే, ఇప్పుడు 18వ కీర్తన దావీదు భక్తుడు 18వ కీర్తన 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల దొచ్చెను. చాలమ్మ. ఇక్కడ దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట ఏం చెప్తున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. దావీదుకి అనేకమైన శ్రమలు వచ్చాయి. దావీదు చిన్నప్పుడే విజయశాలిగా ఉన్న, అభిషేకించబడిన తర్వాత రాజుగా కావడం కోసం ఎంతో వేచి ఉండాల్సి వచ్చింది. సరే, అనేక శ్రమలు చూశాడు. ఒకవైపు సౌలే చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు తప్పించుకొని. అంటే ఆ పరిస్థితుల్లో నన్ను రక్షించేవాడు ఎవరు? వాళ్ళ అన్నదమ్ములు రక్షించలేరు, వాళ్ళ తల్లిదండ్రులు రక్షించలేరు. ఆయనకున్న గురి ఒక్కటే, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో వచ్చెను. దేవుని ఆలయంలో ఏముంది? ప్రార్థనకి జవాబు ఉంది. దేవుని మందిరంలో ప్రార్థనకు జవాబు ఉంది. అలాగే 36వ కీర్తనలో 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చాలమ్మ.
నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి ద్వారా సంతృప్తి పొందుకుంటున్నారు. అనగా దేవుని మందిరంలో ఏముంది? ప్రార్థనకు జవాబు ఉంది. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, తర్వాత సంతృప్తి ఉంది. అలాగే 65వ కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో ఏముంది? నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అంటే దేవుని మందిరంలో తృప్తి ఉంది. అంతేకాకుండా దేవుని మందిరంలో మనకి ధన్యత ఉంది. అంటే దేవుని మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు ఈ ఆధిక్యతలన్నీ మనం పొందుకుంటాం. అక్కడే 68వ అధ్యాయంలో 68 అధ్యాయము 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. తర్వాత మందిరములో తండ్రి లేని దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. అంటే తండ్రిగా ఉంటున్నాడు అని. అంటే కుమారుని అవసరత, లేకపోతే కుమారునికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరతలు అన్నీ తీర్చగలిగిన దేవుడు మనకు తండ్రిగా ఉంటున్నాడు. అలాగే 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అంటే దేవుని మందిరంలో మనం ఉన్నట్లయితే వర్ధిల్లే అనుభవంలో ఉంటాము. అందుకే ఇందాక చదువుకున్న 132వ కీర్తనలో దావీదు భక్తుడు ఆ మాటే అంటున్నాడు. 122, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. ఈ సమయంలో హిజ్కియాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హిజ్కియా ఆయనకి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక ఉత్తరం సన్హెరీబు పంపించినప్పుడు ఆ ఉత్తరాన్ని తీసుకుపోయి దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తాడు. అంటే దేవుని మందిరంలో ప్రార్థనకు జవాబు ఉంది అని రుజువుపరిచాడు. ఆ భాగాన్ని మనం గమనించినట్లయితే 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2 దినవృత్తాంతముల కంటే రాజుల గ్రంథం చూద్దాం. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. 2 రాజుల గ్రంథము 19:14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా,
భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవి యొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశమును పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మానవుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అని దేవుని మందిరంలోనికి పోయి ఆ లెటర్ చూపించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు అద్భుత రీతిగా సహాయం చేశాడు. ఇరవై వచనం నేను చదువుతాను. ఇశ్రాయేలీల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అంటే హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆలకించి ఏం చెప్తున్నాడు అంటే ఆలకించి విజయం ఇస్తున్నాడు. 32వ వచనం చదవమ్మ. 32. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపుడు, ఒక కేడమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాము వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు హాని కలుగదు అని అభయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. సన్హెరీబు యొక్క సైన్యాన్ని ఇక్కడ హిజ్కియా యుద్ధం చేయలేదు, హిజ్కియా సైన్యం యుద్ధం చేయలేదు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. అంటే దేవుని మందిరంలో హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకొని ఒక దూతను పంపిస్తే ఆ ఒక్క దూత 180,000 మందిని ఆ రాత్రే చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. అలాగే 36. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అని తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా తన కుమారులైన అద్రమ్మెలకు షరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి. సరే, ఇక్కడ సన్హెరీబు ఏం చేస్తున్నాడు? హిజ్కియా ప్రజలని మిమ్మల్ని నేను చంపేస్తాను, మీ దేవుడు గొప్పవాడని అనుకుంటున్నారేమో, నా చేతిలో చాలామంది దేవతలు అనబడిన వాళ్ళంతా ఓడిపోయారు, మీ దేవుడు నాకేం ఒక లెక్క కాదు అని అనుకున్నాడు. అంటే దానికి ఏం చేస్తున్నాడు? హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసిన తర్వాత వాళ్ళంతా ఓడిపోయారు. అంటే ఓడిపోయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ దేవతకు మొక్కుతూ ఉంటాడు. వాళ్ళ దేవతకు మొక్కుతున్నప్పుడు మరి వాళ్ళ దేవత ఆయన్ని కాపాడాలి కదా. కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? వాళ్ళ దేవతలు దేవుడు కాదు. ఆ దేవతలు అనేవాళ్ళు దేవుడు కాదు. దేవుడు ఒక్కడే. ఆయనే మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు చాలిన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, ఇక్కడ ఆయన మొక్కుతున్న సందర్భంలో హిజ్కియా పోయి ఆయనను చంపలేదు. సన్హెరీబు కుమారులే ఆయనను చంపేశారు. అంటే హిజ్కియా చేతులకు మట్టి అంటకుండా దేవుని కార్యం జరిగింది. ఎప్పుడు జరిగింది? దేవుని మందిరంలోనికి పోయి దేవుని ప్రార్థన చేస్తే అది జరిగింది. అలాగే 2 దినవృత్తాంతము 20వ అధ్యాయము
5వ వచనం. 2 దినవృత్తాంతం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏరువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. సరే, ఇక్కడ చాలమ్మా. ఇప్పుడు యెహోషాపాతుకు కూడా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు యెహోషాపాతు కూడా ఏం చేస్తున్నాడు? 8వ వచనం చదవమ్మా. 28. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువు. చాలమ్మా. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా సరే దేవుని ప్రజలు ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరంలోనికి వస్తున్నారు. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మందిరంలో దేవునికి ఆ సమస్య చెప్పుకుంటున్నారు. సమస్య చెప్పుకున్నప్పుడు ఆ సమస్యకి వెంటనే పరిష్కారం కలుగుతుంది. యెహోషాపాతు విషయంలో అలాగే పరిష్కారం కలిగింది. హిజ్కియా విషయంలో అలాగే పరిష్కారం కలిగింది. మోషే కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన ఆలకించాడు. దావీదు దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ ఉన్నటువంటి మన విషయంలో కూడా వ్యక్తిగతంగా మనము కూడా అనేక పర్యాయాలు దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించినాడు. అది వ్యక్తిగతంగా మనకు తెలుసది. అంటే మనం అనుభవించింది. నాకు ఈ సమస్య వచ్చింది, నా సమస్య వచ్చినప్పుడు నేను దేవుని మందిరంలో ప్రార్థన చేసినాను, నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆలకించకుండా ఆయన ఉండడు. అంటే ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడే కాదు, ఆ ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. తిరిగి 150వ కీర్తనలోకి వద్దాం. 150. రెండవ వచనం. ఎందుకు ఆయనను స్తుతించాలి? ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనని స్తుతించాలి. అంటే ఆయన పరాక్రమవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయడానికి సామర్థ్యము కలిగిన వాడు. అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించాలి. ఏంటి ఆయన మహాపరాక్రమము? ఆయన మహాపరాక్రమం అంటే రండి నిర్గమాకాండము 14వ అధ్యాయం మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము తన ప్రజలని ఐగుప్తులో నుంచి తీసుకురాబడిన తర్వాత పెద్ద ఆటంకం ఏర్పడింది. ఆ ఆటంకం ఏర్పడినప్పుడు 13 చదవమ్మా. 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుదే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవుడే తన ప్రజల పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు. తన ప్రజలు చేయాల్సింది ఏమీ లేదు. దేవుడు ఏమి చెబితే అది చేస్తే చాలు. యెహోషువ గ్రంథంలో ఆ యెరికోని కూల్చే సందర్భంలో దేవుని ప్రజలకి దేవుడు ఏమని చెప్పాడు? ప్రతిరోజు మీరు ఆ యెరికో చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయండి అని అంటాడు. అంటే బూరలు ఊదుతూ దేవుని మహిమపరుస్తూ ఆ యెరికో చుట్టూ తిరగమని అంటాడు. అంటే 6 రోజులు ప్రతిరోజు ఒకసారి తిరగండి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నారు, చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది? యెరికో కూల్చబడింది. అక్కడ
గడ్డపారలు కానీ లేకపోతే ఇంకా ఏమైనా బలమైన ఆయుధాలు కానీ ఏమీ వాడలేదు. వాళ్ళు ఏం చేశారు? కేవలము స్తుతించారు. మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. అలాగే ఇప్పుడు యెహోషువ గ్రంథములో నుంచి ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 23వ, సరే ఈ భాగాన్ని చూపించి ముందుకెళ్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఆ భాగాన్ని మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. అయినా కొన్ని మాటలు చూపిస్తాను. 6వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయిచూ రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూరును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురని నేను. సరే, ఇక్కడ ఏవైతే దేవుడు చెప్పాడో దేవుడు చెప్పిన ప్రకారము యెహోషువతో పాటు ఇశ్రాయేలీయులందరూ చేశారు. చేయడం వల్ల విజయాన్ని పొందుకున్నారు. సరే, ఇప్పుడు యెహోషువ గ్రంథంలో నుంచి 23వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అంటే దేవుని ప్రేమింపవలను అంటే దేవుని మాటను వినడమే. అంటే యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో మాట ఉంది, దేవుని మాటను వినడమే ఆయనను ప్రేమించడం అని. చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాట వినడమే. సరే, ఇక్కడ యెహోషువ గ్రంథం 23:10లో మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. అంటే మన ప్రభువు పరాక్రమవంతుడు. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను మనము స్తుతించాలి. ఇక్కడ ఆయన పరాక్రమ కార్యం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసాము. అంటే ఆయనే తన ప్రజల పక్షాన యుద్ధం చేశాడు. అలాగే ఇక్కడ యెహోషువ గ్రంథం 23:10 ప్రకారం మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు. అంటే దేవుని ప్రజల పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఆ భాగాన్ని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యెరూషలేము రాజైన అదోనీ సెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడింది. 2వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీ సెదకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. సరే, ఇక్కడ దేవుని ప్రజలు గిబియోనీయులతో సంధి చేసుకున్నారు. అయితే వారి మీదకి 5వ వచనం. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలు అన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. గిబియోనీయులు మన్యములో నివసించు అమోరీయుల రాజులు అందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ
గిల్గాలు నుండి బయలుదేరి. సరే, ఇక్కడ 5 మంది రాజులు ఒకటై ఉన్నారు. గిబియోనీయులు ఒకవైపు ఉన్నారు. అంటే గిబియోనీయులు అంటే యెహోషువతో సంధి చేసుకున్నారు. సంధి చేసుకున్నప్పుడు ఆ 5 మంది రాజులు కలిసి గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గిబియోనీయులు యెహోషువని అడుగుతారు. అడిగినప్పుడు యెహోషువ ఏం చేశాడు? యెహోషువ దేవుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు 8వ వచనం, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునో నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేగా. 10వ వచనం చదువమ్మా. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, అంటే దేవుడు వారిలో కలవరాన్ని తీసుకొచ్చాడు. కలవరాన్ని తీసుకురావడం వల్ల గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. 11వ వచనం, మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. ఈ గొప్ప వడగండ్లు ఎవరు పడవేశారు? దేవుడు పడవేశాడు. యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యుండిని. అంటే ఇశ్రాయేలీయులు చేసిన ఆ యుద్ధము కంటే కూడా దేవుడు ఏం చేశాడు? వడగండ్ల వర్షం ద్వారా అక్కడ అనేకులను చంపేశాడు. అంటే శత్రువులను అందరినీ మట్టు పెట్టాడు. అంటే దేవుని ప్రజల పక్షాన దేవుడు పరాక్రమము చేసేవాడుగా ఉంటున్నాడు. తిరిగి 150 కీర్తనలు అనుకొద్దాం. 150 3వ వచనం, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవినితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఎలా స్తుతించాలి అంటే ఇక్కడ ఆయనను స్తుతించడానికి సంగీత పరికరాలు వాటి ద్వారా స్తుతించుడి అనే మాట మనం చూసాం. అంటే ఇక్కడ వీటన్నిటికి కూడా ప్రాణం లేదు. ఇవన్నీ కూడా తయారు చేయబడినటువంటివే. బూరధ్వని కానీ, స్వరమండలం కానీ, తంబుర, సితార, తంతివాద్యాలు, తాళములు, ఇవన్నీ మానవుని చేత రూపించబడినటువంటి ఆయుధాలే. ఈ ఆయుధాలు అంటే ప్రాణము లేనటువంటి ఆ ఆయుధాలను ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రాణము లేని వాటి కంటే కూడా దేవుడు ఏం కోరుతున్నాడు? మన జిహ్వా ఫలములు కోరుతున్నాడు. అంటే ప్రాణము కలిగిన మనం ఆరాధించాలని ఆయన కోరుతుంటున్నాడు. ఇక్కడ బూరధ్వనితో ఆయనను స్తుతించుడి అని అన్నప్పుడు బూరధ్వని అంటే గొప్ప శబ్దము, గొప్ప శబ్దముతో ఆయనని స్తుతించాలి. అంటే గొప్ప శబ్దంతో బిగ్గరగా ఆయనని ఆరాధించే వారిగా ఉండాలి. సరే, ఇక్కడ ఈ వాయిద్యాలతో వారైతే ఆరాధించారు, మనమైతే ఆ వాయిద్యాలు కాదు, మనమే అంటే మానవులతో చేయబడిన వాటి కంటే కూడా మానవులు ఆరాధించడం అనేది ఎంతో శ్రేష్టము. ఇంకపోతే 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని అన్నప్పుడు సృష్టిలో ఉన్న పక్షులైతేనేమి, జంతువులైతేనేమి, ప్రాణమున్న ప్రతిదీ ఆయనని స్తుతించారు. అయితే ఇక్కడ మనము వాటికంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వారిమి. ఎందుకు శ్రేష్టమైనటువంటి వారిమి అంటే దేవుడు తన రూపాన్ని సృష్టిలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. తన రూపాన్ని పక్షికో, జంతువుకో, ఇంకా ఇంకో దానికో ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? మానవులకు మాత్రమే ఇచ్చాడు.
అంటే సకల ప్రాణుల్లో మానవులు శ్రేష్టమైన వారు అని. సరే, అంటే మానవులు శ్రేష్టమైనటువంటి వారు కాబట్టి తన రూపాన్ని ఆయనకి ఇచ్చాడు. అంతేకాకుండా నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు అని. ఎంతగా ప్రేమించాడు? దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ప్రతిదీ కూడా ఆయన నోటి మాట వలన కలిగింది. మరి మానవుని విషయంలో మానవుడు కలుగునుగాక అంటే సరిపోయేది కదా, కానీ అలా అనలేదు. ఆయన ఏం చేశాడు? ఎంతో శ్రద్ధ తీసుకొని మట్టితో కష్టపడి మరి తన పోలికను ఆ మట్టి ముద్దకి తయారు చేసుకొని దానికి ఆ మట్టి ముద్దకు ప్రాణం ఊపిరి పోసాడు. ఇది ఒక ఎత్తు అయితే, ఆ మానవుడు ఏం చేశాడు? తర్వాత సృష్టిలో సృష్టించిన అందరూ అన్నీ దేవునికి లోబడ్డాయి, కానీ దేవుడు ప్రేమించిన మానవుడు మాత్రం దేవునికి అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించడం వల్ల పాపం ప్రవేశించింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. నా మాట వీడిని నేను ఇంతగా ప్రేమించి నా రూపాన్ని ఇచ్చి వీడికి ప్రాణం పోసి ఇన్ని చేస్తే వీడు నా మాట వినలేదు, వీడితో నాకేం పని అని దేవుడు అసహించుకోవాలి. కానీ అలా చేయలేదు. మన పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి మన పాపాన్ని పరిహరించడం కోసం తన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించి మన పాపం కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఆయన కలువరి శిలువలో వేలాడాడు. ఆయనలో శాపం లేదు, పాపం లేదు, కానీ మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఒక శాపగ్రస్తునిగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడగబడడానికి కృపనిచ్చినాడు. ఆయన కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంటే మానవుని పట్ల ఇంత ప్రేమ చూపించాడు. ఇంత ప్రేమ చూపించినందుకు కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ప్రభువును మనము ఆరాధించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించారు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు ఇంత అంటే మానవుల పట్ల జరిగిన కేరింగ్ మిగతా ప్రాణుల విషయంలో తీసుకోలేదు, కానీ మానవుల పట్ల ఇంత జాగ్రత్త తీసుకున్నాడు, ఇంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టడానికి కూడా ఏమాత్రము వెనుకాడకుండా ఆయన ప్రాణం పెట్టాడు. ఇంతగా రక్షించుకున్న నువ్వు నేను మన ప్రభువుని స్తుతించకుండా ఎలా ఉండగలము అంటే, తప్పకుండా మన నుంచి ఆయన కోరింది అదే. మనం ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిన ఆరాధన మనం ఆయనకు అర్పించి ఆయనని మహిమపరుద్దాం. ఈ సమయంలో ఒక పాట పాడుకొని మన ప్రభువుని మనము ఆరాధించుకుందాం. అన్నారండి.